రేవంత్ రెడ్డి లాంటి అబద్ధాలు మొరిగే జంతువును పెట్టుకుని హైదరాబాద్ ప్రతిష్టపై చంద్రబాబు బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాడని పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నాడని బాల్కసుమన్ విమర్శించారు. మా ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్న రేవంత్ రెడ్డి గారు గురువింద గింజ సామెతను గుర్తు చేస్తూ ఉన్నా, గురువింద గింజ తన కింద ఉన్నటువంటి నలుపును గుర్తించదట, కానీ బయట ప్రపంచం అంతా నల్లగా ఉన్నది అనుకుంటుందట. ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఈ అవినీతి బతుకు, చీకటి బతుకు, పాపపు బతుకు, దీన్ని అసలు ఎవరి రాష్ట్రంలో ప్రమోట్ చేసింది? చంద్రబాబు నాయుడు కాదా? అసలు చంద్రబాబు నాయుడు బతికేంది? ఒకనాడు చంద్రబాబు నాయుడు ఏంది, ఇవాళ చంద్రబాబు నాయుడు ఏంది? సైబరాబాద్ హైటెక్ సిటీ దగ్గర, హైటెక్ సిటీ కట్టడానికి ముందు తన సామాజిక వర్గం వాళ్లకు అందరికీ కూడా ఆ భూములన్నింటినీ కారు చౌకగా అప్పజెప్పినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు కాదా? జయబేరి సంస్థ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు బినామీ అయినటువంటి మురళీమోహన్ గారు మొత్తంగా సైబరాబాద్ ఆ హైటెక్ సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నింటినీ కారు చౌకకు తీసుకొని దాని తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టిన మాట వాస్తవం కాదా? అలాంటి పాపపు బతుకులు, చీకటి బతుకులు. అటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో పోటీ పడలేక, మా ముఖ్యమంత్రి గారితో పోటీ పడలేక, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయడానికి ఇవాళ హైదరాబాద్లో ఏదో జరిగిపోతూ ఉంది అని ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేయించే కుట్రలో భాగంగానే ఇవాళ రేవంత్ రెడ్డి అనే ఒక మురిగే కుక్కను ముంగట పెట్టించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయాలని చూస్తూ ఉన్నారు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి అనవసరమైన ఆరోపణలు మానుకోవాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. వారు ఇవాళ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. మెట్రో భూములపై విపక్షాలకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని జూపల్లి మండిపడ్డారు. సాఫీగా కొనసాగొద్దు, ఆదాయం తగ్గాలి, ఇండస్ట్రీస్ రావద్దన్నటువంటి చంద్రబాబు కుట్రల భాగంగా చేస్తాము. అడిగేది ఒకటే, ఆల్రెడీ గతంలో చెప్పిన ఛాలెంజ్ చేసినాం. ఇవన్నీ ఎందుకు? నీవు అక్కడ మేము ఇక్కడ కాకుండా నిన్నే సెలెక్ట్ చేసుకొని చెప్పినాం. పాత్రికేయ మిత్రుల్ని సెలెక్ట్ చేసుకుంటావా? మేధావి వర్గం టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో ఏ కోవకు చెందిన వాళ్ళు, లేదు యూనివర్సిటీ ప్రొఫెసర్ని సెలెక్ట్ చేసుకుంటావా, లేదు రిటైర్డ్ జడ్జిలను సెలెక్ట్ చేసుకుంటావా? నీవు ఎవరినైనా సెలెక్ట్ చేసుకో, ఎప్పుడైనా పెట్టు, ఎక్కడైనా పెట్టు, మేము సిద్ధంగా ఉన్నాం రావటానికి. నీవు మాట్లాడిన ప్రతి మాట కూడా శుద్ధ అబద్ధం అని చెప్పని రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ యొక్క మేధావుల సమక్షంలో వాళ్ళు ఏ తీర్పు ఇస్తే అదే శిరోధార్యం. ఎవరు తప్పు చేసినా శిక్షను అనుభవించాల్సిందే. మరి అసలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, అంటే మరి ఇన్ని రోజుల నుంచి పత్రికలకు వస్తూ ఉన్నావు అంటే తెలంగాణ రాష్ట్రంలో మేధావులు లేరా? నిజాయితీ పరులు లేరా? మీడియా మిత్రులపైన నమ్మకం లేదా? ఎందుకు ముందుకు రావట్లేదు? నువ్వు మాట్లాడేది ఎట్లా ఉందంటే గొంతు దించుకొని అరుస్తూ ఉన్నావు. మహాభారతంలో కూడా అశ్వత్థామ అతహ అని గట్టిగాని కుంజరహ అని మెల్లగంటున్నాడు. స్పష్టంగా ఇది ఈరోజు ఈ మెట్రోకు సంబంధించి, ఈ భూమికి సంబంధించిన వివాదం కూడా 100% అదే పద్ధతిలో కొనసాగుతుంది.